సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. పోతిన మహేష్ జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత. జనసేన పార్టీలో ఉన్నటువంటి తక్కువ మంది నేతల్లో చెప్పుకోదగ్గ నేతగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన విజయవాడ వెస్ట్ సీట్ నుంచి పోటీ చేశారు. అక్కడ గణనీయంగా ఓట్లు సాధించారు. అయితే పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడున్నటువంటి ఈ స్థానాల్లో చాలామంది టీడీపీ నేతలను జాయిన్ చేసుకుని అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితిని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఉన్నటువంటి లోకల్ క్యాడర్ని, ఉన్నటువంటి బలమైన నేతలందరినీ పక్కన పెట్టి కూడా కొత్త వారిని జాయిన్ చేసుకుని వాళ్ళకు అవకాశం ఇవ్వటము. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో గెలిచిందే ఒక్క సీటు, గణనీయంగా ఓట్లు సాధించినటువంటి చాలా తక్కువ స్థానాల్లో ఉన్నటువంటి సీట్లలో కూడా పోతిన మహేష్ పోటీ చేసినటువంటి విజయవాడ వెస్ట్ సీట్ ఉంది. అప్పుడు దాదాపు ఆయనకి 22,000కి పైగా ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు మాత్రము అక్కడ ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేయాలని చెప్పేసి ఆసక్తి చూపుతూ వస్తున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు. సుజనా చౌదరికి అవకాశం ఇచ్చింది, ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు. సో ఆయన్ని అక్కడి నుంచి రీప్లేస్ చేస్తూ సెంట్రల్కి తీసుకొచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ని. సో ఇక్కడ బీజేపీ అంటే కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి ఉండబోతున్నారు. అయితే ఇక్కడ పోతిన మహేష్ మాత్రము చాలా కాలంగా ఈ సీట్ని నాకేవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ వచ్చారు, రాస్తారోకోలు చేస్తూ వచ్చారు, నిరాహార దీక్షలు చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా జనసేన అధినేత నుంచి కానివ్వండి, పార్టీ క్యాడర్ నుంచి కూడా ఆయనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. పార్టీకి సంబంధించి 2019లో ఓడిపోయినా కూడా పార్టీని అంటిపెట్టుకుంటూ ప్రతి కేడర్కి తిరుగుతూ, ప్రతి వార్డుకు తిరుగుతూ, ప్రతి ఇంటిని తలుపు తట్టుతూ మేము ఉన్నాము, జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అండగా ఉంటుంది, ఆ విజయవాడకు సంబంధించి ఎలాంటి తప్పులు జరిగినా, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎలాంటి మిస్టేక్స్ చేసినా వాళ్ళని ఎండగొడుతూ, వాళ్ళని క్వశ్చన్ చేస్తూ బలంగా నిలబడినటువంటి నేత. సో ఇలాంటి నేతలకు కూడా జనసేన పార్టీ కన్సిడరేషన్ ఇవ్వకపోతే కొత్త వారికి ఎలా అవకాశం వస్తుంది? ఇలాంటి నేతలు కూడా ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయాలని భావించి 5 సంవత్సరాల పాటు ఒక గ్రౌండ్ బిల్డప్ చేసుకొని 5 సంవత్సరాల పాటు గెలిచాలి అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల మొత్తాన్ని అనుసంధానం చేసుకుంటే ఒక పెద్ద కొండలాగా అక్కడ జనసేన పార్టీని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆయన్ని కాదని చెప్పి కొత్త వ్యక్తికి ఇస్తే ఎంతవరకు అది పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది కూటమికి సంబంధించి? అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలామంది, ఈయనొక్కడే కాదు, బొలిశెట్టి సత్యనారాయణ కావచ్చు, అలాగే వంశీ కావచ్చు, ఆమంచి స్వాములు కావచ్చు, ఇలా చాలామంది టికెట్లు ఆశించి పార్టీలోకి వచ్చారు. వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ను పెంచుకుంటూ వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి 6% ఓట్ బ్యాంక్ కాస్త ఇప్పుడు 11%కో 13%కో చేరిందంటే ఇలాంటి నేతలే కారణం. సో ఇలాంటి నేతలకు కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా, ఇలాంటి నేతలకు కూడా టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చి వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు కూటమిలోకి ఉండి ఆ కూటమి అభ్యర్థులకు టికెట్ ఇస్తే అక్కడ ఎంతవరకు గెలిచేందుకు అవకాశం ఉంటుంది? అంతేకాకుండా ఇక్కడ గెలిపోవడం పక్కన పెడితే మాత్రము పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుందనేది మాత్రము ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. పోతిన మహేష్ లాంటి వాళ్ళకే టికెట్ రాకపోతే, పోతిన మహేష్ లాంటి వాళ్ళకే పవన్ కళ్యాణ్ కన్సిడరేషన్ ఇవ్వకపోతే మిగతా నేతల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జనరేషన్ లీడర్, నేను ఇప్పుడే రాజకీయాలని ఉద్ధరించాలని రాలేదు, మరో 20 సంవత్సరాల పాటు నేను రాజకీయాలు చేద్దామని చెప్పేసి వచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలు ఎంతవరకు నమ్మగలిగే పరిస్థితి ఉంటుంది? పవన్ కళ్యాణ్ మాటలు ఎంతవరకు యువత ఆయన వైపు ఆదర్శంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది? వీటన్నిటి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన చాలాసార్లు మనకు పవర్ షేరింగ్ ఉంటుంది, నేను సీఎంని అవుతాను, మీరు నాకు 30 సీట్లు ఇవ్వండి, మీరు నాకు 40 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి చాలాసార్లు బహిరంగ సభల్లో చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన చివరికి 21 సీట్లకే కన్ఫైన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఒక అన్స్టేబుల్ పర్సన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి నేతలను కూడా కాదని చెప్పేసి, ఇలాంటి నేతలను కూడా పక్కన పెట్టేస్తే పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది? పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలక్షన్స్లో గెలుస్తారా ఓడిపోతారా అనేది పక్కన తర్వాత విషయం. ఆయన పోటీ చేసేది 21 స్థానాల్లో, సరే ఒక 5 స్థానాల్లోనో 10 స్థానాల్లోనో 15 స్థానాల్లోనో గెలిచారనుకున్నాం. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అక్కడ మీ బలం ఎంత ఉంది? అక్కడ మీ బలగం ఎంత ఉంది? 2019లో మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? వాటన్నిటిని సర్వేలోకి తీసుకొని, వాటన్నిటి కన్సంట్రేషన్లోకి తీసుకొని ఇలాంటి నేతలకు అవకాశం ఇస్తే కదా మీకు పార్టీకి క్యాడర్కి మరో 20 ఏళ్ల పాటు మీరు రాజకీయం చేయాలనుకున్నటువంటి మీ ఆశలకి ఒక దృఢత్వం, మీకు ఒక నమ్మకం వచ్చేది. కానీ అలాంటి ఏమీ లేకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మాత్రము ఖచ్చితంగా అక్కడ నష్టపోయే పరిస్థితి అనేది 100% ఉంది. సో ఒకసారి పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాము.
పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా షబానా పోటీ చేశారు. ఇక జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పోటీ చేశారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి 58,435 ఓట్లు వచ్చాయి. ఇక షబానాకి 50,764 ఓట్లు వచ్చాయి. ఇక పోతిన మహేష్కి 22,367 ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఈయన కానీ ఇక్కడ పోటీ చేసింది టీడీపీ అభ్యర్థి కాదు, జనసేన అభ్యర్థి కాదు, బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఈ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ గ్లాసు గుర్తుండదు, సైకిల్ గుర్తుండదు, ఇక్కడ కమలం గుర్తు మాత్రమే ఉంటుంది. వీరిద్దరు షబానా కానివ్వండి, పోతిన మహేష్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కాకుండా అక్కడ పోటీ చేస్తే ఈ ఇద్దరు ఓట్ బ్యాంక్ ఎంతవరకు టర్న్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది? ఈ ఇద్దరు ఓట్ బ్యాంక్ అసలు టర్న్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అసలు సుజనా చౌదరిని అక్కడ నుంచోబెడితే ఆ కమలం పువ్వుకి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఓటేస్తుందా? సరే, ఇక్కడ బీజేపీ కాకుండా టీడీపీయో జనసేనకు ఇస్తే సరే ఎవరో ఒకరు సర్ది చెప్పుకొని ఇద్దరికి బలం ఉంది కాబట్టి ఒకళ్ళకి ఒక సీట్ ఏదన్నా హామీ ఇచ్చేసి అక్కడ పోటీ చేస్తే ఒక అవకాశం ఉండేది. కానీ అలా కాకుండా ఇక్కడ సుజనా చౌదరిని తీసుకొచ్చి నిలబెట్టడం వల్ల ఇక్కడ ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంది. అయితే పోతిన మహేష్ పదే చెప్తూ ఉన్నటువంటి అంశము, నేను పవన్ కళ్యాణ్ గారి మాటను జవదాటను, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి, ఆయన టికెట్ ఇవ్వకపోతే మాత్రము నా నిర్ణయము ఏం తీసుకోవాలో నాకు తెలుసు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఆయన కేడర్ కూడా ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి బలవంతంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రము కూటమికి పెద్ద దెబ్బ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయనకి 2019 ఎన్నికల్లోనే ఎలాంటి కేడర్ లేనటువంటి నేపథ్యంలోనే, జనసేన పార్టీకి ఎంత ఇంపాక్ట్ లేనటువంటి నేపథ్యంలోనే 22,000 ఓట్లు సాధించారంటే ఈ 5 సంవత్సరాల పాటు ఆయన చేసిన పని, ఆయన చేసిన కృషి, నియోజకవర్గంలో ఆయన పెట్టినటువంటి ఖర్చుకి ఇంకొక 10,000 ఓట్లు పెరగవా? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతో, లేదంటే ఆ పార్టీ మీద వ్యతిరేకతో, టీడీపీ మీద వ్యతిరేకతో ఇవన్నీ అడ్వాంటేజ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పెరిగితే బీజేపీకి నష్టం కాదా? కూటమికి నష్టం కాదా? ఇవన్నీ ఎందుకు కన్సల్టేషన్ తీసుకోవట్లేదు పార్టీస్? ఇవన్నీ ఎందుకు బలమైన నేతలను ఎందుకు పక్కన పెట్టేసి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు? అవి కూడా ఇంతవరకు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయనటువంటి నేతలను తీసుకొచ్చి అసెంబ్లీ స్థానాల్లోనో పార్లమెంట్ స్థానాల్లోనో నిలబెట్టడం వల్ల అవన్నీ వైసీపీకి అడ్వాంటేజ్ కదా, అవన్నీ వైసీపీ గెలిచే సీట్ల కింద వెళ్ళిపోతాయి కదా. ఇవన్నీ మరి కూటమి ఆలోచిస్తుందో లేదో అనేది మాత్రం పక్కన పెడితే మాత్రము పోతిన మహేష్ లాంటి వాళ్ళ నేతలు మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఎన్నో దశాబ్దాల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడి తిరిగి కాళ్ళు అరిగిపోయేలా, చెప్పులు అరిగిపోయేలా తిరిగి పార్టీకి ఈరోజు ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారంటే ఇలాంటి నేతల వల్లే. సో ఇలాంటి నేతలకు అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఒకవేళ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆయన క్యాడర్ కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. మరి పోతిన మహేష్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం అక్కడ సుజనా చౌదరికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుజనా చౌదరి ఇప్పటిదాకా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఆ ప్రాంతానికి సంబంధించి రాజకీయాల్లో ఎప్పుడు ఇంపాక్ట్ చూపించినటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేస్తే కూటమి తరపున ఓటు ట్రాన్స్ఫర్ మాత్రం ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. అక్కడ వైసీపీ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది మాత్రం 100% చెప్పొచ్చు. సో విజయవాడ వెస్ట్కి సంబంధించి మాత్రము పోతిన మహేష్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా ఆయన రోల్ మేజర్గా ఉండబోతుంది అనేది మాత్రము 100% చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ఏమన్నా రీప్లేస్మెంట్ చేసి ఆయనకి టికెట్ అవకాశం ఇస్తారా, లేదంటే కొత్త వారిని సుజనా చౌదరిని కంటిన్యూ చేస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది.